ఆకాశానికి ఎత్తేస్తున్నావేంటి సీతని? ఇదేమన్నా మన ఫస్ట్ ప్రాజెక్టా? ఇంత క్రితం సీత లేకుండా మనకే ప్రాజెక్టు రాలేదా? రేయ్, ఈ మంగమ్మ మనవడిగా నువ్వెప్పుడు లక్కీనేరా. అవన్నీ వేరు, ఇది వేరు గ్రాని. ఇది మాత్రం సీత శ్రమ వల్ల మనకు దక్కిందే. నో డౌట్. మీరేంటి ఇక్కడున్నారు? నేను ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి మీ దగ్గరికి వద్దాం అనుకున్నాను. అలాగా? మేము మీ అమ్మగారి తమ్ముడు గారు, అదే మీ మేనమామ గారు చనిపోయారు కదా, నిద్ర చేయించడానికి మీ అమ్మగారిని తీసుకొద్దామని మా అమ్మ అంటే నేను కూడా తోడొచ్చాను. నిద్ర చేయించడం ఏంటి? రక్త సంబంధీకులు చనిపోయినప్పుడు అయిన వాళ్ళు తీసుకెళ్లి ఆ రాత్రి నిద్ర చేయించి పంపడం పద్ధతి అల్లుడు గారు. ఉన్నప్పుడు దీన్ని వాళ్ళు ఉద్ధరించారు. ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి నిద్ర చేయిస్తే వాళ్ళ ఆత్మలు శాంతిస్తాయా? పద్ధతి అంటున్నారు కదా గ్రాని. అయినా అమ్మకి వాళ్ళు ఎవరూ లేరు కదా. తీసుకెళ్ళి నిద్ర చేయిస్తే ఎలాంటి కీడున్నా పోతుందంటారు. కీడు అవి నాకు తెలియదండి. మీరు మీ సెంటిమెంట్స్ ఫాలో అవ్వండి. అమ్మా వెళ్ళిరా. మీ నాన్నగారు కూడా తోడు రావాలి బాబు. అలాగా? అయితే బయలుదేరండి. నేనే మీ ఇంటి దగ్గర దిగబెట్టొస్తాను. నాన్న సాకేత్, వీళ్ళని దించేసి వచ్చి నీతో ఫ్రీగా మాట్లాడతాను గ్రాని, ఓకేనా? పదండి. సాకేత్, మేము మా స్కూటీ మీద వచ్చాము. సీత, నేను రంగయ్యకిచ్చి పంపిస్తానులే, నువ్వెక్కు. లోపలికి రండి అల్లుడు గారు. పర్వాలేదండి, నేను వెళ్తాను. రండి.
కాసేపు కూర్చుని వెళ్దురు గాని. రా సాకేత్. సరే, ఓకే. సీత, నువ్వు సంగీతం పాఠాలు బాగా నేర్పిస్తావంట. నాకెప్పుడు వినిపిస్తావు? వినాలనుందా? మ్మ్. ఇప్పుడు బాగుండదేమోలే, మరొకసారి వినిపిస్తాను. ఓకే. ఏమండి, వంట రెడీ అయింది, భోజనానికి వస్తారా? సీతగారు, సీతగారు ఉన్నారండి? ఉంది బాబు. సీత, సీత. ఆ, నాన్నగారు పిలుస్తున్నారు. బావున్నావు బాబు? నేనెప్పుడు బాగానే ఉంటానండి. ఈ కీసు పిట్ట ఇప్పుడొచ్చిందేంటి? హలో. హలో బ్రదర్. మా సీత నీకు తెలుసా? ఇద్దరం ఆఫీస్లో కొలీగ్స్ అండి. అలాగా? ఆంటీ, తను మీకు తెలుసా? తెలుసా కాదమ్మా, చాలా సహాయం చేసిన మనిషి. ఏదో బంధం, కావలసిన మనిషిలా అండగా ఉన్నాడు. మరి నేను బయలుదేరుతానండి. అదేంటి బాబు, భోజనాలు ఏర్పాట్లు అవుతుంటే భోంచేసి వెళ్తూ గాని. సీతగారు, ప్రోగ్రామ్ లిస్ట్ ఇస్తే నేను వెళ్తాను. ఇప్పుడే తెస్తానుండు. మీరెలా ఉన్నారు? పర్వాలేదు, ఇప్పుడిప్పుడే కాస్త దుఃఖం నుంచి బయటపడుతున్నాను. వస్తానండి. బాబు, అదేంటి భోజనాల టైంకొచ్చావు? భోంచేసి వెళ్ళు బాబు. రా రఘురామ్. కమాన్. రా బాబు, అందరం తెలిసిన వాళ్ళమేగా, మొహమాట పడతావే. రారా, భోంచేద్దు గాని. తిండికి మొహం వాచినట్టు ఎలా తలాడిస్తున్నాడో చూడు.
పనిచేసి వస్తానని వెళ్ళినవాడు ఇంతవరకు రాలేదు. వీడి మధ్య పూర్తిగా మారిపోయాడు. ఇంటిని, ఇంటితో పాటు నన్ను మర్చిపోయాడు. స్వప్న, ఫోన్ చూడమ్మా. హలో, హలో, ఎవరే మాట్లాడేది? మీరెవరు మాట్లాడేది? తల బిరుసా? కాదు, సిల్కీ హెయిరే. కానీ ఫోన్ చేసింది తమరు. తమరెవరో ముందు చెప్పండి. నేను చెప్పకపోతే నువ్వు చెప్పవా? నాకు మాటలు రావు. ఏయ్, అతి తెలివి చూపించకు. హలో హలో, వినపడటం లేదండి. కళ్ళు నెత్తికెక్కాయే మీకు? స్వర్ణవేనా నువ్వు? కాదు, సీత చెల్లిని, సావిత్రి కూతుర్ని. ఏయ్, నేను మంగమ్మని మాట్లాడుతున్నానే. అమ్మమ్మ గారు, మీరా? సారీ అండి, గుర్తుపట్టలేదు, క్షమించండి. సరే సరేలే. మా సాకితున్నాడు అక్కడ? ఉన్నారండి. ఒకసారి ఫోన్ ఇవ్వు. అక్క, బావ వాళ్ళంతా భోంచేస్తున్నారమ్మమ్మ గారు. ఏమిటి? అందరూ సరదాగా కలిసి భోంచేస్తున్నారు. భోంచేస్తున్నారా? ఆ, అమ్మమ్మ గారు ఫోన్ చేశారు. విన్నాను లేవే. ఏం కావాలో వడ్డించు. ఎంత కానిదాన్ని అయిపోయాను. పెళ్ళాం వస్తే ప్రపంచాన్ని మర్చిపోతారని ఊరికే అనరు. ఇంటికి రాని కనీసం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడా? పూర్తిగా దాని మాయలో పడేసుకుంది. ఆ మాయ తెరలు తొలగిస్తాను. సీత గారు, కమ్మని భోజనం పెట్టారు. కడుపు నిండా లాగించేసా. థ్యాంక్స్ అండి. అవును సీత గారు, మీ అమ్మగారు బాగా తిడతారని చెప్పారు కానీ ఇంత బాగా వంట చేస్తారని చెప్పలేదేంటండి? అబ్బా, చిన్న పొరపాటు చేశాను. ఆవకాయ వేయించుకోవడం మర్చిపోయాను. ఈసారి ఆవకాయ వడ్డించండి. వస్తానండి. వస్తానండి. ఓకే. ఏదో ఒకటి అనందే నోరు ఊరుకోతు. వాగుడుకాయ అని మొదటిసారి చూసినప్పుడే అనుకున్నాను. క్యాజువల్ గా ఫ్రెండ్లీగా ఉంటాడు. మాటలేమో కానీ బాధ్యత గల అబ్బాయి అని హాస్పిటల్ దగ్గర చూడగానే అనుకున్నా. నిజమేనండి. మరి నేను బయలుదేరుతానండి. మంచిది బాబు. బై సీత. స్వర్ణ, ఆ ప్లేట్ తీసుకురామ్మా. అమ్మా లక్ష్మి, బాబు రండి.
పైడి హైగారు గ్రానీ భోంచేసిందా? టాబ్లెట్స్ వేసుకుందా? లేదండి, పాలెత్తుకెళ్ళినా తాగనని కోపంతో పంపించేసినారండి. అలాగా, ఇటివ్వు. నేను ఊరు నుంచి వచ్చిన దగ్గర నుంచి నా వర్క్ టెన్షన్లో ఉన్నాను. ఫీల్ అయినట్టుంది. ఓకే. గ్రానీ, నా మీద కోపం వచ్చిందా? నాకెవరి మీద కోపం లేదు. అయినా నాకు కోపం వస్తే ఎవరికే? ఎవరి పనులు వాళ్ళకి ముఖ్యం. ముసలి దానికోసం ఎవరు మాత్రం వాళ్ళ ఫ్యూచర్ వదులుకుంటారు? నా కోసం టైం వేస్ట్ ఎందుకు చేసుకుంటారు? ఏదో పాతకాలం దాన్ని ప్రేమ, ఆప్యాయతలు, ఆపేక్షలు అంటూ ఆరాట పట్టం పిచ్చి. అది ఈ తరం వాళ్ళకి చాదస్తామనిపిస్తుంది. అందుకే వాళ్ళకి లేని దాని గురించి నాకెందుకని నా చెంపలు నేనే వేసుకొని, అదిగో నన్ను అంటి పెట్టుకుని ఉందిగా ఆ పిచ్చి కుంటి కుర్చీ, దానికి చెప్పుకొని నా బాధ తగ్గించుకుంటాను. అదా నీ బాధ? నేను అర్థం చేసుకున్నాను. అనాలనుకున్నవన్నీ అననిచ్చాను, పడాల్సినవన్నీ పడదలుచుకున్నాను. ఎందుకంటే నేను తప్పు చేశాను కదా. నాకు శిక్ష వేస్తున్నావు, హ్యాపీగా భరించేస్తాను. ఓకేనా?